ఈరోజు మా ఊరి ముచ్చట్లలో భాగంగా మన గ్రామ దేవతల వివరాలను ప్రతి ఒక్కరికి తెలియాలని, ఆ గ్రామంలోనే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రతి దేవాలయాలకు పురాతనమైన విషయాలు వెలికి తీసి మీకు అందించడంలోనే భాగంగా మేము నిజామాబాద్ డిస్టిక్లోని రెంజల్ మండలంలోని రెంజల్ గ్రామంలో శివలింగ దేవాలయానికి వచ్చాం ఫ్రెండ్స్. పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మా ఊరు ముచ్చట్ల కార్యక్రమంలో భాగంగా అత్యంత పురాతనమైనటువంటి శివాలయం ఉంది. ఇది దాదాపు 10వ శతాబ్దానికి చెందిందని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తుంటారు. ఇది మామూలుగా ఇప్పటిది కాదు, కాకతీయ సామ్రాజ్యం ఉన్నటువంటి అప్పుడు రాష్ట్రకూటులు నిర్మించినటువంటి గుడి అని చెప్పేసి చెప్తుంటారు. ఆ గుడి విశేషాలు మనం తెలుసుకోవడానికి మనం రెంజల్ గ్రామానికి వచ్చినాం. రాష్ట్రకూటులు లేదా బోధన్ చాళుక్యులు జైనమత ప్రేరణతో జైనమత 5వ తీర్థంకరుడు అయినటువంటి శ్రీ సుమాలిని నాథ అనే పేరుతో త్రికూట ఆలయంగా నిర్మించారట అని అనడానికి ఈ ఆలయ ప్రవేశ ద్వారం పైన రాష్ట్రకూటులు ఏనుగుల దృశ్యాలు మరియు దానిపైన బోధన్ చాళుక్యులు శిల్పాలటువంటి చిహ్నం, అది యొక్క గుర్తు, దాని యొక్క గుర్తు అయినటువంటిది సింహం, దాంతో కలిసి ఉన్నటువంటి యక్షిణి ప్రతిమలు ఇక్కడ మన గుడిలో లభిస్తుంటాయి. ఇక్కడ యక్షిణి ప్రతిమలు వరుస ఉంటుంది. అనగా దీనిని రాష్ట్రకూటులు బోధన్ చాళుక్యులు కలిసి త్రిలింగ ఆలయంగా క్రీస్తు శకం 10వ శతాబ్దంలో నిర్మించారని ప్రజలు చెప్తుంటారు. ఇక్కడ మనం ఈ ఆనవాళ్ళను బట్టి కూడా 10వ శతాబ్దంలో నిర్మించిన గుడి అని చెప్పవచ్చు. అనంతరము కాకతీయ వీరగల్లు దృశ్యము, శ్రీ విఘ్నేశ్వర దృశ్యాలు లభించినందున ఇది కాకతీయ కాలంలో నిర్మించినటువంటి ఆలయంగా పేర్కొంటాం. శివాలయాన్ని త్రైలింగేశ్వర శివాలయం అని పిలుస్తారంట. దాంట్లో భాగంగా మనకి ఇక్కడ త్రైలింగేశ్వర శివాలయం అనడానికి మనం చూస్తున్నటువంటి ఇది ప్రధాన ఆలయం. దీంట్లో శివలింగం మనం చూస్తున్నాం. దాని పక్కన వచ్చేసి ఇక్కడ ఇది ఉపాలయం, ఇది ఉప శివాలయము. ఇక్కడ ఒకటి, అటు పక్కన వచ్చేసి మనకు ధ్వంసానికి గురై ఆ గుడి కనుమరుగైపోయి కనిపించకొచ్చింది. మనకు రెండే ఇక్కడ శివలింగాలు కనిపిస్తాయి, రెండే శివాలయాలు కనిపిస్తాయి గుళ్ళో. దీని ఆలయం అంటారు. దీని మతస్థుల దాడి జరగడం వల్ల అది ధ్వంసంకు గురై కనిపించకుండా కనుమరుగైపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మనం చూస్తున్నటువంటి నాగదేవత ప్రతిమ అత్యంత శక్తివంతంగా అత్యంత పురాతనమైంది. ఇక్కడ ఒక పెద్ద పుట్ట ఉంటుండేనట, చాలా పెద్ద పుట్ట. ఆ పుట్టలో ఉన్నటువంటి నాగదేవత, ఆ నాగుపాము ఈ శివాలయానికి కాపలా ఉంటుందట. ఆ నాగుపాముకు ఒక ప్రత్యేకత ఉంది, అది శ్వేతనాగు, చాలా అరుదుగా కనిపించేటటువంటి శ్వేతనాగు ఈ శివాలయానికి, ఈ త్రైలింగేశ్వర శివాలయానికి కాపలా ఉంటుండేనట. ఇక కాలగర్భంలో ఇది అన్యమతస్థుల దాడి వల్ల ఈ గుడి ధ్వంసం అవడం వల్ల ఇప్పుడిప్పుడు ప్రజలు పునర్నిర్మాణం చేస్తున్నారు. మనం ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి ఉపాలయం, ఉప శివాలయానికి వెళ్దాం. అక్కడ మీరు శివలింగం చూద్దురు. మన త్రైలింగేశ్వర ఆలయంలో ఉన్నటువంటి ఉప శివాలయం, ఇది ఉప శివాలయం. ఉప శివాలయం ప్రధాన ఆలయంకు ఎడమ పక్కన వచ్చేసి మనకి శివాలయం ఉంటది. ఇంకో ఉప శివాలయం అక్కడ ప్రధాన ఆలయంకు కుడి భాగాన ఉన్నటువంటి శివాలయంకు ఎడమ అక్కడ మనకు కనుమరుగైపోయింది ఉంటది, ఏం కనిపించకపోవచ్చు. ఇది మనకు ప్రధాన ఆలయం. ఇక్కడ ఉంటుండేట ఉపాలయం. ఇంకొకటి ఇది ధ్వంసానికి గురై కనుమరుగైపోయింది. ఇప్పుడు మనం గుడి చుట్టూగా బయట నుంచి చుట్టూ చూద్దాం. ఈ గుడి ధ్వంసంకు గురైనప్పుడు ఇది శిథిలావస్థకు చేరితే ప్రజలు మళ్ళీ పునర్నిర్మాణం చేసి సిమెంట్ అది వాడి దీన్ని మంచి నీట్గా తయారు చేశారు. ఇప్పుడు ఇది రీసెంట్గా ఒక 10-15 సంవత్సరాల క్రితం కట్టినటువంటిది. 10-20 సంవత్సరాల క్రితం సిమెంట్తో మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. చాలా అద్భుతమైన గుడి. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది పాతది, ఇట్లా రాతి కట్టడంతో పాతది ఉండే. ఇది ధ్వంసంకు గురైందని చెప్పేసి కొత్తగా మళ్ళీ ఇట్లా నిర్మించారు సిమెంట్తోని. ఇక్కడ ఉన్న ప్రజలు ఇవి రాతి స్తంభాలు నిర్మించినటువంటి పిల్లర్స్. అయితే ప్రజలు భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజలు, వ్రతాలు, అభిషేకాలు అవి నిర్వహిస్తారు.
దాన్ని కూడా మనం చూడొచ్చు. ఇట్లా సత్యనారాయణ స్వామి వారి పూజలు ఇట్లా చేస్తుంటారు. సత్యనారాయణ వ్రతాలు చేస్తుంటారు, అభిషేకాలు నిర్వహిస్తుంటారు ప్రజలు. చాలా అద్భుతమైన గుడి. ఇప్పుడు మన భజన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు, దాన్ని కూడా మీరు చూస్తూ ఉండండి. ఇంట్లో కొత్త రాళ్ళు ఊసుళ్ళు ఇట్లా తట్టలు కడుతుండే ఇట్లా వడ్లు దంచుకొని ఇట్లా బియ్యం చేసుకొని పోయి ఇంటికాడ అంబరాడుకోతా రొట్టి. మీకు ఇది దేవుడు గుడి ఎన్ని రోజుల్లో నీకు ఎట్లా ఎట్లా తెలుసు? ఇన్ని రోజులు తాతలు పిడిలు ఆడుకో ఇప్పటికి 10 పిడిలు అయినా 20 పిడిలే అంతే. 20 పిడిలు నాటి ఇదేం లేకుండా బండలే ఉండే. అయితే 1000 సంవత్సరాల కింది గుడి
ఇంట్లో దంచుకున్నాం, అడ్లు దంచుకున్నాము, గుంట నుండి మనమని గుంట కింద అడ్లు దంచుకున్నాము. ఆ బియ్యం చేసుకోపోతే నిండి ఏముండే మా ముసలి దంచుకున్న రాగా మేమేంట పిల్లలు వేస్తుంది. ఈ గుడినే నమ్ముకుంటాం మరి మేము. ఈ గుడినే నమ్ముకుంటాం. నీ పేరేం పేరమ్మా? చంద్రకళ. ఏం చంద్రకళ? టీ చంద్రకళ. టీచర్. ఆడుకుంటుండి చదువుకున్న ఒక ఇన్నే వండుకుంటా గుడి అంతా వేసి మంచిగా నూకిడు దొబ్బిండు. అప్పటి ఒక్కోళ్ళు పూజలు ఇప్పుడు శివరాత్రి మెండ్ అయిపోయి